హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ ఫుడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా లాస్ట్ వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది చెప్పలేదు. అంటే ఓన్లీ వెకేట్ చేయడం వరకే చూసారు రూమ్ అనేది. నెక్స్ట్ నేను వెళ్తున్న హోటల్ జెమ్ పార్క్ అండి. జెమ్ పార్క్ అనేది ఒక స్టార్ హోటల్ అండి ఊటీలోని. అంటే ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే మౌంటైన్ వ్యూ. ఇక్కడ 2 హోటల్స్ మాత్రమే మౌంటైన్ వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. అందులో ఇది ఒకటి. ఇంకా మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? మెజెస్టిక్ క్రౌన్ అనే హోటల్ని చెక్అవుట్ చేసిన తర్వాత ఒక హాఫ్ డే అనేది నాకు ఖాళీ ఉంది. ఆ టైంలో నేను రిమైనింగ్ ప్లేసెస్ ఏవైతే విజిట్ చేయాలో ఆ ప్లేసెస్ అన్ని విజిట్ చేసుకున్న తర్వాత నేనేం చేశాము అంటే ఈ జెమ్ పార్క్కి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ వెళ్తున్నప్పుడు నేను లెఫ్ట్ టర్న్ తీసుకున్నాను అనమాట. ఈ చర్చ్ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే రూట్ అనేది గూగుల్ మ్యాప్ తప్పు చూపించింది. సో మళ్ళీ బ్యాక్ వచ్చి రైట్ టర్న్ తీసుకున్న తర్వాత మనకి ఇలా ఇండికేషన్స్ చూపిస్తాయి. ఇక్కడ చాలా గ్రీనరీగా ఉంటుందండి వే అంతా కూడా. ఇక్కడ న్యూగా హోటల్స్ అనేవి ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలానే చిన్న చిన్న కాటేజెస్ అనేవి ఉన్నాయి పక్కన. ఇంకా అవి అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇక్కడ వెళ్ళే దగ్గర ఒక కాలేజ్ కూడా ఉంది. కాలేజ్ పక్కనే ఈ హోటల్ అనేది ఉంటుంది. నేను హోటల్కి వెళ్తున్నప్పుడు ఒక చిన్న థింగ్ నోటీస్ చేశాను అనమాట. ఒక చెప్పులు కుట్టే ఆయన ఒక డివైడర్ దగ్గర ఉండి కుట్టుకుంటున్నారు. ఎంత స్పేస్ అంటే మనవి ఒక చైర్ అంతా ఉంటుంది, అంతే స్పేస్. ఒక 2 చెప్పులు ఉన్నాయి, కుట్టుకుంటున్నారు. అది ఒక షాప్ లాగా అనమాట. దానికి ఏం పేరు పెట్టారు అంటే షూ డాక్టర్ అని పెట్టారనమాట. ఎంత బాగా పెట్టారో అనిపించింది. నేను అప్పుడు వెంటనే గూగుల్లో సెర్చ్ చేశాను. షూ డాక్టర్ అని పెట్టారు. అసలు అలాంటి నేమ్ ఇప్పటిదాకా నేను ఏ షాప్కి సరిగ్గా చూడలేదు కదా అని కొడితే డాక్టర్ షూ అని ఉంది, కానీ ఒక బ్రాండ్ పేరు ఎక్కడా కూడా షూ డాక్టర్ అని లేదు. అప్పుడు అనుకున్న ఎంత ఇంటెలిజెంట్గా ఆ పేరు పెట్టారు వాళ్ళు అని చెప్పి అనిపించింది. ఇప్పుడు డాక్టర్ అంటే ఏంటి? మనల్ని రికవర్ చేస్తారు. ఏనేం రికవర్ చేస్తున్నారు? షూని రిపేర్ చేస్తున్నారు. సో అంతలా మంచిగా ఆలోచించారు. అలానే ఉండాలి. హోటల్ రీచ్ అయిపోయిన తర్వాత పిల్లలు కాసేపు అక్కడ గ్రౌండ్లో ఆడుతున్నారు. ఈలోపు నేను వీడియో తీస్తున్నాను అనమాట. అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, మౌంటైన్ వ్యూ అన్నారు కదా అని చెప్పేసి నేను అలా చూస్తున్నాను. ఎంతవరకు కనిపిస్తుంది, ఊటీ అంత కనిపిస్తుందా లేదా అని చూశాను. అసలు ఈ హోటల్ స్పెషాలిటీస్ ఏంటి అవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను. అసలు చాలా బాగుంటుంది హోటల్ అనేది. అందుకని హోటల్ అనేది బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. లింక్స్ అన్నీ కూడా కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. ఎవరు కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోండి. మేము ఆన్లైనే బుక్ చేసుకున్నామండి యాక్చువల్గా. తర్వాత లోపల ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ చెక్కింగ్ అనేది ఉంటుంది. చెక్కింగ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఆధార్ కార్డ్స్, మనం బుకింగ్ చేసుకునే ఆ ప్రింట్అవుట్ అన్నీ కూడా రిసెప్షన్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత ఏ రూమ్ వేకెన్సీ ఉంటే ఆ రూమ్ మనకి అలాట్ చేస్తారు. అలాట్ చేసిన తర్వాత లోపు నేను హోటల్ నార్మల్గా చూస్తున్నాను అసలు ఏమున్నాయి ఎలా ఉంది అని చెప్పేసి. యాక్చువల్లీ రూమ్ బుకింగ్ అనేది మా హస్బెండ్ నేమ్ మీద అయింది. ప్రూఫ్స్ అన్నీ ఆయనకి ఇచ్చినా కూడా ఎడిషనల్గా నా ప్రూఫ్స్ కూడా ఇమ్మన్నారు. నేను కూడా సబ్మిట్ చేశాను. రూమ్కి 4 మెంబర్స్ మాత్రమే అలౌడ్ అనుకుంటా విత్ కిడ్స్. ఎల్డర్స్ అయితే 2 అనుకుంటా వాళ్ళ రూల్ ప్రకారంగా. సో ఆధార్ కార్డ్స్ కంపల్సరీ సబ్మిట్ చేయాలండి, జిరాక్స్ కాపీస్. ఆ తర్వాత అలా వెళ్తుంటే అక్కడ ఏదో వాల్ ఉంది. ఆ వాల్ మీద వచ్చి ఆల్రెడీ దీనికంటే ముందు చాలామంది సినీ యాక్టర్స్ ఇక్కడే స్టే చేశారంట. ఇది చాక్లెట్ షాప్ ఇది. అలానే చెస్ ఆడుకోవాలి అంటే అక్కడ ఆడుకోవచ్చు. ఈ ఫ్లోర్లో రిసెప్షన్ ఉంది, అలానే చాక్లెట్ స్టోర్ ఉంది, కాన్ఫరెన్స్ రూమ్స్ ఉన్నాయి, బార్ ఉంది, లిఫ్ట్స్ ఉన్నాయి, పార్క్ ఉంది, జిమ్ ఉంది. ఈ డౌన్ ఫ్లోర్లో అన్నీ కూడా ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. తర్వాత మా ఫ్లోర్ అనుకుంటా. సో మేము 5th ఫ్లోర్కి వెళ్తున్నాము. ఈలోపు కాన్ఫరెన్స్ హాల్స్ అవి ఉన్నాయి, మీరు ఒకసారి చూసే.
హీటర్ ఇచ్చారు, ఫ్రిడ్జ్ ఇచ్చారు, అలానే కెటిల్ ఇచ్చారు, టీవీ ఉంది. ఏసీ ఆర్ ఫ్యాన్ అనేది ఏమీ లేవు. మనం రిక్వెస్ట్ చేస్తే ఫ్యాన్ అనేది టేబుల్ ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తారు. డ్రయర్స్ ఉన్నాయి, ఐరన్ బాక్స్ ఉంది, మంచి మౌంటైన్ వ్యూ ఉంది, క్యాంప్ ఫైర్ ఉంది, పార్క్స్ ఉన్నాయి. మనకు వెయిట్ మిషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, లగేజ్ వెయిట్ చెక్ చేసుకోవడానికి. అలానే రూమ్ సర్వీస్ బాగుంటుంది. అలానే అవుట్ సైడ్ ఫుడ్ అనేది నాట్ అలౌడ్. షూ ర్యాక్ ప్రొవైడ్ చేస్తారు. అలానే లగేజ్ కూడా కబోర్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా కర్టన్స్ కనుక ఓపెన్ చేస్తే మనకి మౌంటైన్ వ్యూ అంతా కనిపిస్తుంది. మౌంటైన్స్ కనిపిస్తాయి, అలానే ఊటీ అంతా కనిపిస్తుంది. అన్ని రూమ్స్కి వ్యూ ఉంటుందంట. అలా కన్స్ట్రక్ట్ చేశారు హోటల్. నాకు అది తెలియక నేను రిసెప్షన్లో నాకు ఆ వ్యూ ఉన్నది మాత్రమే రూమ్ ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ అన్ని రూమ్స్కి వ్యూ వచ్చేలాగే హోటల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారట. హోటల్లో మ్యాక్స్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇలా బాత్రూంలో అయితే అన్నీ కూడా ఆయుర్వేదిక్ సోప్స్ కానివ్వండి, షాంపూస్ కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి ఇచ్చారు. అలానే డ్రయరు, ఫోను, అన్ని ఎమ్యూనిటీస్, టబ్ అన్నీ ఇచ్చారు. హాట్ వాటర్ అయితే 24/7 చాలా బాగా వస్తున్నాయి. హ్యాండ్ వాష్కి కూడా హాట్ వాటర్ ఇస్తారు. అలానే కెటిల్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ కాఫీ, టీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు కెటిల్ దగ్గరే. ఆ తర్వాత పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు. మనకి ఫ్లోర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అంటే పడినా కూడా పిల్లలు కబుక్కని అంతలా షార్ప్గా తగిలేలా కాకుండా కొంచెం బాగుంటుంది. కార్తిక్ ఏం చూస్తున్నారు అంటే రూమ్ సర్వీసెస్ ఏంటి, అసలు ఫుడ్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అసలు అని చెప్పి చూస్తున్నారు. ఆ కాస్ట్ అన్ని చూసిన తర్వాత కార్తిక్ అసలు కళ్ళు తిరిగిపోయాయి. ఒక్కొక్కటి కాస్ట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. ఎన్ని స్టార్టర్ 1000 అబోనే ఉంటుంది. ఆ తర్వాత ఇలా వ్యూ చూస్తున్నాం చాలాసేపు విండో నుంచి. ఆ వ్యూ చూస్తూ ఉన్న తర్వాత ఎక్కడైనా ప్లేసెస్ విజిట్ చేయాల్సినవి పెండింగ్ ఉన్నాయేమో అని చెప్పి కాసేపు డిస్కస్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి అనేది నెక్స్ట్ చూస్తున్నాము. ఈలోపే కార్తిక్ నాతో అంటున్నారు అన్నమాట, ఇంత కాస్ట్ అసలు ఒక్కొక్క ఐటమ్ అని చెప్పేసి. జాను అయితే వాళ్ళే పెన్సిల్, బుక్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారు రూమ్లో. వాటిని తీసుకొని డ్రాయింగ్ వేసుకుంటుంది. చాలాసేపు డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి చాలా సీరియస్గా. ఆ తర్వాత మేము ఊటీలో బోట్ హౌస్కి వెళ్ళాలన్నమాట. సో అందుకని చెప్పేసి మేము రూమ్ చెక్ ఇన్ అయిన తర్వాత బోట్ హౌస్కి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి, ఇక్కడి నుంచి కూడా బోట్ హౌస్ అది కనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే బోటింగ్ చేయడానికి. బోటింగ్కి పార్కింగ్ సపరేట్ వేలో ఇచ్చారు. పార్కింగ్కి 80 రూపీస్ తీసుకున్నారు. పార్కింగ్ స్లాట్ నుంచే మనం బోట్ హౌస్కి వెళ్ళడానికి కార్ పార్కింగ్ స్లాట్స్ నుంచే మనకి షార్ట్ కట్ ఉంది బోట్ హౌస్కి. సో బోట్ హౌస్కి వెళ్ళొచ్చు. ఊటీ బోట్ హౌస్ క్లిప్స్ లేవేంటి అని చూస్తున్నారా? లోపలికి వెళ్ళాము, చూసాము. ఒక సైడ్ అంతా కూడా చాలా మడ్డీ వాటర్ ఉంది అండ్ నెక్స్ట్ స్ట్రక్ అయిపోయింది. సో ఇంకా బోటింగ్ చేసినా కూడా అంత బాగుండదులే అని చెప్పి మేము రూమ్కి రిటర్న్ అయిపోయాము. మనం వెళ్ళినా కూడా అక్కడ అంత ప్లేస్ లేదు. లోపలికి వెళ్ళి తిరిగి తెచ్చే అంత ప్లేస్ ఏం కనిపించలేదు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా స్ట్రక్ అయిపోయింది. మరి క్లీనింగ్ ఏందో వర్క్ జరుగుతుంది. సో ఇంకా మేము వచ్చేసాం రూమ్కి బ్యాక్. అట్లీస్ట్ ఇంకా హోటల్ ఎక్స్ప్లోర్ చేద్దాంలే, చూద్దాం ఏమేమి ఉన్నాయి ఎమ్యూనిటీస్ అని. 5th ఫ్లోర్ నుంచి వ్యూ అండి. యాక్చువల్గా మా రూమ్ అక్కడ కదా, సో బయటకు వచ్చాము. ఆ తర్వాత పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, నేను ఈ లోపు చూస్తున్నాను. కావాలంటే ఈవినింగ్స్ క్యాంప్ ఫైర్ కావాలంటే అడిగితే వాళ్ళు వేస్తారు. ఆ తర్వాత అక్కడ ఏదో మరి సిట్టింగ్ ఏరియా ఉంది. ఇటు సైడ్ చూస్తే చాలా వరకు సిట్టింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఎక్కువ మంది వెదర్ ఎంజాయ్ చేయడానికి, వ్యూ చూడడానికి వస్తారు కాబట్టి బయట సిట్టింగ్ అనేది చాలా ఎక్కువగానే ఇచ్చారు. మీరు ఒకసారి ఈ డోర్ ఉంది కదండి, చూడండి. ఈ డోర్ నుండే అటు సైడ్ సిట్టింగ్ ఏరియాకి మనం వెళ్ళొచ్చు. అటు సైడ్ మనకి ఒక పార్క్ ఉంటుంది, అలానే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. బట్ ఇప్పుడు అది క్లోజ్. ఇదంతా కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు. ఒక 1 year పడుతుందంట.
అది రెనోవేట్ అయ్యి ఇనాగ్రేట్ అవ్వడానికి. సో ఇంకేం చేస్తాం, ఆ వ్యూ ఇంకా బాగుంటుంది అసలు. పార్క్ కానివ్వండి, సిట్టింగ్ ఏరియా కానివ్వండి, ఆ ట్రీస్ షేప్స్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా బాగుంటాయి. పోనీలేండి, ఏం చేస్తాం, రిమైనింగ్ ఏమేమి ఫ్లోర్స్ ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేద్దాము. పిల్లలకి ఆ ఫ్లవర్ నచ్చిందంట, నాకు ఆ ఫ్లవర్ పట్టుకున్నట్టు ఫోటో తీయ అని చెప్తే నేను ఫోటో తీస్తున్నాను. ఈలోపు మీరు కూడా ఈ లొకేషన్ అది చూసేసేయండి. ఇక్కడ వెళ్ళే స్టాఫ్ని నేను అడిగానండి, రెనోవేట్ చేసినా కూడా అది నేను షూట్ చేద్దాం అని చెప్పి, కానీ అది కిడ్స్కి అంత సేఫ్ కాదండి. కిడ్స్ ఒకవేళ పడిపోయినా అటు సైడ్ అన్నీ కూడా షార్ప్ నీడిల్స్ అవి ఉన్నాయి, కిడ్స్కి అంత సేఫ్ కాదని అన్నారు. సో అందుకని 7th ఫ్లోర్ సజెస్ట్ చేశారు. 7th ఫ్లోర్లో మనకి కిడ్స్ ఏరియా ఉంది. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ రూమ్ నుంచి రిస్ట్రిక్టెడ్ రూమ్ ఏరియా అని ఉంటుంది. ఆ రూమ్ నుంచి మనం బయటకు వెళ్తే కనుక కిడ్స్ ఏరియా అనేది ఉంటుంది. చాలా పెద్ద ప్లే ఏరియా, ఇక్కడ చాలా వరకు టైం స్పెండ్ చేయొచ్చు. ఇదేంటి స్కూలా? ఏం నేర్పిస్తారు? ఏం నేర్పించరు, ఆడిస్తారు, పడుకోబెడతారు. దానికి నాయనమ్మ ఉందగా. కిడ్స్ కనే కాదు అండ్ పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ కొన్ని ప్రొవైడ్ చేశారు. క్యారమ్స్, చెస్, అలా ఇంకా బాల్ స్ట్రైకర్ అని చెప్పేసి, కావాలంటే క్రికెట్ ఆడుకోవచ్చు బయట. ఆ నెట్తో అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఇంకా ఏదో ప్లే ఏరియా ఉంది కానీ అది లాక్ చేసి ఉంది. ఎక్కువ మంది వస్తే ఓపెన్ చేస్తారు అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చే టైంకి ఎవరు లేరు, మేము తప్ప. సో ఫుల్గా వీడియో తీసుకొని మొత్తం అంతా ఆడుకొని వచ్చేసాం. అలానే వైకుంఠపాలి ఉంటుంది. కిడ్స్కి అయితే స్టోరీ బుక్స్ ఉన్నాయి, జంపింగ్ బెడ్ ఉంది, అలానే వుడెన్ బ్లాక్స్ ఉన్నాయి, అలానే కలరింగ్ బుక్స్ ఉన్నాయి, కలరింగ్ పెన్సిల్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారు. అలానే క్యారమ్స్ కూడా ఆడుతున్నారు పిల్లలు చాలా వరకు. లేదని చెప్పి అలిగి కూర్చుంది. ఆ తర్వాత జానుని తీసుకొని నేను అక్కడ వుడెన్ బ్లాక్స్ ఉంటే ఎలా ఆడాలి అన్నీ నేను చెప్తే తను ఆడుతుంది. తర్వాత నేను టైం చాలా వరకు తనతో స్పెండ్ చేశాను. అలా స్పెండ్ చేసిన తర్వాత రితిక్ జంపింగ్ బెడ్ ఆడతాను నేను అని చెప్పేసి రితిక్ వెళ్ళాడు. రితిక్ జంపింగ్ బెడ్ ఆడుకుంటున్నాడు. 7-7:30 దాకా ఇక్కడే వీళ్ళు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత రూమ్కి వెళ్ళాను. రూమ్ వ్యూ ఇదండి నైట్ టైము. 8:30-9 కల్లా మేము డిన్నర్కి స్టార్ట్ అయ్యాము వెళ్దామని చెప్పేసి. మా ఫ్లోర్లోనే ఉందండి సౌత్ ఇండియన్ రెస్టారెంట్. సో మేము ఏం ఆర్డర్ ఇచ్చామంటే ఫస్ట్ సలాడ్ ఇచ్చాము, వెజ్ సలాడ్, ఆ తర్వాత సూప్, ఆ తర్వాత ప్రాన్స్ కర్రీ ఇచ్చాము, ఆ తర్వాత డిజర్ట్ ఇచ్చాము. ఇక్కడ స్టార్టర్ ఏమీ కనిపించట్లేదు ఏంటి అని చూస్తున్నారా? యాక్చువల్లీ స్టార్టర్కి ఒక స్టోరీ ఉంది, చెప్పనా? ఈలోపు కింద నా వ్యూ అది ఎలా ఉందో చూడండి. కిందనంటే గ్రౌండ్ ఫ్లోర్ నైట్ టైం ఎలా ఉంది అనేది నేను తీసాను, మీరు అది చూడండి. కార్తిక్ ఫిష్ తింటారు కాబట్టి ఫిష్ స్టార్టర్ అనేది ఆర్డర్ పెట్టుకున్నారు. నేను చికెనే తింటాను కాబట్టి చికెన్ 65 ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏమైందంటే కార్తిక్ చెప్పిన ఆర్డర్ ఫిష్కి రీప్లేస్మెంట్ కింద వాళ్ళు సరిగ్గా వినలేదు. సో అందుకని చెప్పేసి బ్రోకలీ తందూరి తీసుకొచ్చారు. ఇది మా ఆర్డర్ కాదు అని కార్తిక్ ఏదో డిస్కషన్ వచ్చింది, వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, నాకెందుకులే అని నేను ఉన్నాను. ఆ తర్వాత నా ఆర్డర్ వస్తుందని చెప్పి చూశాను, నా ఆర్డర్ రాలేదు. చాలాసేపు చూశాను, అన్నీ తినేసాక చూస్తున్నాను, ఇంకా నా ఆర్డర్ రాలేదేంటి అని చెప్పి ఒకసారి అడిగాను. మీ ఆర్డర్ వచ్చింది, మీరు తినేశారు కదా అని చెప్పేసి అన్నారనమాట. నేను ఎప్పుడు తిన్నాను అంటే మీరు తినలే, మీ హస్బెండ్ తినేశారు కదా అన్నారు. యాక్చువల్లీ నా చికెన్ స్టార్టర్ నెక్స్ట్ వచ్చిందనమాట. వస్తే ఈయన ఫిష్ అనుకొని మొత్తం చికెన్ తినేశారు. నేను అప్పటికి డౌట్ వచ్చి అది చికెన్ కదా నువ్వెందుకు తింటున్నావు అని నేను అడిగినా కూడా కాదు ఇది ఫిషే, నీకు తెలీదు, నీకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదా అన్నారు.
సరిపోయిందా? చెస్ గేమ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా ఈ హోటల్ ఓనర్కి. సో అన్నీ కూడా చెస్ గేమ్సే ఉన్నాయి. ఇక్కడ కూడా కావాలంటే ఆడుకోవచ్చు. ఈ పార్క్ అంతా కూడా నైట్ వ్యూ ఒకసారి చూసేయండి, మార్నింగ్ వ్యూ. స్పా అండ్ జిమ్కి వెళ్తున్నాము. స్పా అనేది రూమ్లో ఇంక్లూడెడ్ కాదు, మనం సపరేట్గా కాస్ట్ పే చేయాలి. ఈ కాస్ట్ అనేది అవర్లీ బేసిస్ ఉంటుంది, కానీ కొంచెం హైగానే ఉంది. అండ్ నెక్స్ట్ స్టీమ్ రూమ్ కూడా లోపల ఉన్నట్టుంది, నేను వెళ్ళలేదు. 3000 అబోనే ఉన్నట్టుంది స్పా కాస్ట్ అన్నీ కూడా. ఆ తర్వాత జిమ్ రూమ్కి వచ్చాను. జిమ్ రూమ్ అనేది ఫ్రీ అనండి, ఎమ్యూనిటీ. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ జిమ్ అనేది యాక్సెస్. నుంచి వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు కాబట్టి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. జ్యూసెస్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మ్యూజిల్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ డోనట్స్ కానివ్వండి, డిఫరెంట్ ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. లెస్సీ అనండి, బటర్ మిల్క్, అండ్ నెక్స్ట్ కాఫీ, టీ, లిక్విడ్స్ అండ్ నాన్ వెజ్, వెజ్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మార్నింగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ టిఫిన్స్ అన్నీ అసలు లేని ఐటమ్ అనేది ఉండదు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం తినగలగాలి కానీ మేము అంత ఎక్కువ హెవీ ఫుడ్ అనేది తీసుకోలేదు. మనకి లైవ్ కౌంటర్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. దోశ కానీ ఇంకా అలా ఏదో కొన్ని ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు. మీరు ఒకసారి చూసేయండి మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి.
నైట్ టైం చూసాము ఈ పార్క్ అనేది, ఇప్పుడు మార్నింగ్ టైం చూస్తున్నాము. అసలు కిందన ఇంకో పార్క్ ఉంది, దానికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. ఈలోపు ఈ పైన ఉన్న పార్క్ ఎలా ఉంది అనేది మీరు చూసేసేయండి. యాక్చువల్లీ హోటల్లో ఒక రెస్టారెంటే కాదండి, ఇంకో రెస్టారెంట్ కూడా ఉంది. మనం ఆల్రెడీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ చూసాము, చైనీస్ రెస్టారెంట్ కూడా ఉంది, కానీ నేను వెళ్ళలేదు ఆ ఫ్లోర్కి. నేను ఇక్కడ 2 ఫ్లోర్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను. 3rd ఫ్లోర్కి ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇంకో పార్క్కి మనకి యాక్సెస్ ఉంది, సో అది కూడా చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను. సో మీరు చూసేసేయండి, ఇది కూడా చాలా పెద్ద పార్కు. ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది కానీ నేను చేయలేదు. మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ హోటల్ని విజిట్ చేయండి. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ హోటల్, ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.